దినదినంబు దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా అనుక్షణంబు యేసునే నా మదిలో కోరుతా దైవవాక్యం జీవవాక్యం అనుదినంబు చదువుతా దైవవాక్యం జీవవాక్యం అనుదినంబు చదువుతా పరమ తండ్రి నీదు మాట బలము తోడా సాగుతా దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా. దేవునికే మహిమ. నమస్కారం అండి. మనము తెలుగులో బైబిల్ చదువుకుంటున్నాం కదా. ఇది వాడుక భాషలో ఉండే బైబిల్. మనం తెలుగు ఎలా మాట్లాడుకుంటున్నామో ఆ విధంగానే బైబిల్ని అనువాదించారు. కాబట్టి ఈజీగా అర్థమవుతుందని నేను ఈ విధంగా డిజిటైజ్ చేద్దామని అనుకుని ఇలా చేస్తున్నాను. నాకు పెద్దగా ఎడిటింగ్స్ రావు, కాబట్టి మీరు వీడియో మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఆడియోని కాన్సన్ట్రేట్ చేయండి. ఇది ఆడియో బైబిల్ అండి బేసికల్గా. కాబట్టి మీరు ఏదైనా డ్రైవింగ్ చేస్తా ఏ పని చేసుకుని కూడా దేవుణ్ణి వాక్యాన్ని వినొచ్చు, దాన్ని మననం చేసుకోవచ్చు. మీకు ఇంకో విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను. రోజుకి మనం ఒక 15 నిమిషాలు బైబిల్ చదివితే సంవత్సరంలో బైబిల్ కంప్లీట్ చేయొచ్చు. తెలుసా మీకు? ఎంత గొప్ప విషయం! దేవుడు వాక్యం ఇదే. దేవుడితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడితే రాయిస్తే ఈ బైబిల్ మనకు వచ్చింది. లేకపోతే ఆదికాండం నుంచి ప్రకటన వరకు న్యూ టెస్ట్మెంట్, ఓల్డ్ టెస్ట్మెంట్ చూస్తే ఎలాగా ఇది అంతా ఎవరు దీన్ని అంతటిని కొలేట్ చేశారు చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడే కదా. కాబట్టి మీరు మనమందరముని బైబిల్ని చదవడము సమయం ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకోమని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు. ఎంతో దేవుడు మాట్లాడాలని అందరం అనుకుంటాము. దేవుడు అప్పట్లో పెద్ద పెద్ద ప్రీస్ట్స్, పెద్ద పెద్ద ప్రవక్తలు, ఏలియా, అబ్రహాము, వీళ్ళందరికీ దేవుడు ఎప్పుడో ఒకప్పుడు ఒకసారి మాట్లాడి మళ్ళీ ఎన్నో సంవత్సరాల తర్వాత ఒకసారి మాట్లాడితేనే వాళ్ళంత విశ్వాస వీరులు అయ్యారు. ఇక్కడ మనకి దేవుడు పరిశుద్ధాత్మనే తోడుగా ఇచ్చి బైబిల్ని పుస్తకంగా డిజిటైజ్ చేసి చాలామంది ప్రవక్తలు, పరిశుద్ధులు యూట్యూబ్ ఓపెన్ చేస్తే విశదీకరించి అరటిపండు వలిచినట్టుగా దాని గురించి చెబుతా ఉన్నప్పుడు మనం దాన్ని చేయకపోతే, మనం దాన్ని వినకపోతే తర్వాత మన పరిస్థితి ఎలా ఉంటుంది? కాబట్టి మనం ఖచ్చితంగా బైబిల్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాము. నేనైతే బైబిల్ని చదువుతున్నానండి, ఎందుకంటే నేను ప్రీస్ట్ని కాదు. బైబిల్ ఉన్నట్టుగా చదవాలని నేను నిర్ణయించుకొని చదువుతున్నాను. చాలామందికి కళ్ళు ప్రాబ్లము, చదవలేము, అంత టైం ఉండకపోవచ్చు. నాలాంటి వారైతే నేను పుస్తకాన్ని చదవాలంటే నేను కళ్ళద్దాలు పెట్టుకోవాలి. సో ఇలాంటి వారు చాలామంది ఉండొచ్చు. వారు చదివితే వాళ్ళకి ఈజీగా దేవుణ్ణి మననం చేసుకోవచ్చని ఆశపడి నేను ఈ విధంగా చేస్తున్నాను. ఇప్పుడు మనం లేవీకాండం 18వ అధ్యాయానికి వచ్చామండి. ఇక్కడ 18వ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయంటేనండి, 18వ అధ్యాయంలో 30 వచనాలు కనిపిస్తున్నాయి నాకు. అండ్ ఇక్కడ 18వ వచనం గురించి టూకీగా ఏమని చెప్పారు అని అంటేనంట, 18వ వచనం నీ దేవుడు నిషేధించిన లైంగిక సంబంధాల గురించి చెప్పారంట. ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ మనకి, ఎందుకంటే జనాలు షార్ట్స్ అవి ఎక్కువైపోయి ఇల్లీగల్ థింగ్స్ని అంటే ఎక్కడ లిమిట్ చేయాలి అన్నది తెలియకుండా అయిపోయింది. ఫ్రీడమ్ ఎక్కువైపోయింది, ఇండిపెండెన్స్ ఎక్కువైపోయింది. సో ఖచ్చితంగా దేవుడు ఏం చెప్తున్నాడో మనం వినాలి. సో చూద్దాము ఎలా దేవుడు మనల్ని చెప్పాడు. లేవీకాండం 18వ అధ్యాయం. యెహోవా మోషేతో ఇంకా అన్నాడు, నీవు ఇజ్రాయెల్ ప్రజలతో ఈ విధంగా చెప్పు, నేను యెహోవాను నీ దేవుణ్ణి
పూర్వం మీరు కాపురం ఉన్న ఈజిప్టు దేశం వాళ్ళలాగా మీరు ప్రవర్తించకండి. నేను మిమ్మల్ని తీసుకుపోతున్న కనాను దేశం వాళ్ళలాగా కూడా మీరు మెలగకూడదు. వాళ్ళు ఆచారాలను అనుసరించి నడుచుకోకూడదు. నా న్యాయ నిర్ణయాల ప్రకారము మీరు ప్రవర్తిస్తూ ఉండాలి. నా చట్టాలలో నడుచుకుంటూ ఉండాలి. నేను యెహోవాను మీ దేవుణ్ణి కనుక మీరు నా చట్టాలను నా న్యాయ నిర్ణయాలను పాటించాలి. వాటి ప్రకారం ప్రవర్తిస్తూ ఉండేవాడు వాటి వల్ల బతుకుతాడు. నేను యెహోవాను. మీలో ఎవరు తన రక్త సంబంధాలను సమీపించి వారిని నగ్న శరీరులుగా చూడకూడదు. మీ తండ్రిని నగ్న శరీరుగా చేయకూడదు. మీ తల్లిని నగ్న శరీరంగా చేయకూడదు. ఆమె మీ తల్లి, ఆమెను నగ్న శరీరిగా చేయకూడదు. మీ తండ్రి భార్యను నగ్న శరీరిగా చేయకూడదు. ఆమెది మీ తండ్రి నగ్నతే. మీ సోదరిని నగ్న శరీరిగా చేయకూడదు. ఆమె మీ తండ్రి కూతురు కానియ్యి, మీ తల్లి కూతురు కానియ్యి, ఆమె ఇంట్లో పుట్టిన వేరే స్థలంలో పుట్టిన ఆమెను నగ్న శరీరంగా చేయకూడదు. మీ కొడుకును కూతురును మీ కూతురును నగ్న శరీరిగా చేయకూడదు. వారి నగ్నత మీదే. మీ తండ్రి భార్య కూతురు మీ తండ్రికి పుట్టింది, ఆమె మీ సోదరి, ఆమెను నగ్న శరీరిగా చేయకూడదు. మీ తండ్రి సోదరిని నగ్న శరీరిగా చేయకూడదు. ఆమె మీ తండ్రి రక్త సంబంధి. మీ తల్లి సోదరిని నగ్న శరీరిగా చేయకూడదు. ఆమె మీ తల్లి సమీప బంధువు. మీ తండ్రి తోడబుట్టు వారిని నగ్న శరీరిగా చేయకూడదు. అంటే అతడి భార్యను ముట్టకూడదని, సమీపించకూడదని అన్నమాట. ఆమె మీ పినతల్లి. మీ కోడలు నగ్న శరీరంగా చేయకూడదు. ఆమె మీ కొడుకు భార్య, ఆమెను నగ్న శరీరంగా చేయకూడదు. మీ తోడబుట్టువాడి భార్యను నగ్న శరీరంగా చేయకూడదు. ఆమెది అతడి నగ్నతే. ఒక స్త్రీని ఆమె కూతురును నగ్న శరీరంగా చేయకూడదు. ఆమె కొడుకు కూతురును కానీ, ఆమె కూతురును కానీ నగ్న శరీరిగా చేయటానికి వారిని చేర్చుకోకూడదు. అలా చేయడం అవినీతి. వారు సమీప బంధువులు. మీ భార్య బ్రతికి ఉండగానే ఆమె సోదరిని నగ్న శరీరిగా చేయటానికి సవతిగా చేర్చుకోకూడదు. అశుద్ధత వల్ల స్త్రీ కడగా ఉంటే ఆమెను నగ్న శరీరిగా చేయటానికి ఆమెను సమీపించకూడదు. మీ పొరుగువాడి భార్యతో మీరు శయనించకూడదు. అలా చేస్తే మీరు అశుద్ధులవుతారు. మీ సంతానంలో ఎవరిని మోలక్ దేవుడికి అర్పించకూడదు. ఆ విధంగా మీ దేవుని పేరుకు అపకీర్తి కలిగించకూడదు. నేను యెహోవాను. స్త్రీతో శయించినట్టు పురుషుడితో శయనించకూడదు, అది అసహ్యం. ఏ జంతువుతో సంపర్కం చేయకూడదు, దానివల్ల మీరు అశుద్ధులవుతారు. జంతువు స్త్రీని పొందేందుకు ఆమె దాని ఎదుట నిలవకూడదు. అలా చేయడం అసహ్యం. ఈ కార్యాల్లో దేనివల్ల అశుద్ధులు కాకూడదు. నేను మీ ఎదుట నుంచి వెళ్ళగొట్టబోయే జనాలు ఇవన్నీ చేసి అశుద్ధులయ్యారు. ఆ దేశం అశుద్ధమయ్యింది గనుక దానికి సరిపోయిన శిక్షను నేను దాని మీదకి రప్పిస్తున్నాను. దాని నివాసులను అది వెళ్ళగక్కి వేస్తుంది. అందుచేత మీరు నా చట్టాలను, నా న్యాయ నిర్ణయాలను పాటిస్తూ ఆ అసహ్య కార్యాలలో దేనిని చేయకూడదు. స్వదేశీయుడు కానీ, మీలో ఉంటున్న విదేశీయుడు కానీ వాటిని చేయకూడదు. ఆ దేశం మీ వల్ల అశుద్ధమై మీకు పూర్వమున్న ప్రజలను వెళ్ళగీస్తున్నట్టు మిమ్మల్ని కూడా వెళ్ళగక్కి వేయకుండా మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు పూర్వమున్న ఆ దేశ నివాసులు ఈ అసహ్య కార్యాలన్నీ చేయటం వలన ఆ దేశం అశుద్ధమయ్యింది. మీలో ఎవరైనా అలాంటి అసహ్య కార్యాలను దేనినైనా చేస్తే వారి ప్రజలలో లేకుండా చేయాలి. గనుక మీరు వచ్చే ముందు ఆ దేశస్థులు చేసిన ఈ అసహ్యమైన వాడుకలను అనుసరించకుండా వాటి వలన అశుద్ధులు కాకుండేలా మీరు నా ఆజ్ఞలను శిరసా వహించాలి. నేను యెహోవాను మీ దేవుణ్ణి. ఇదండి 18వ అధ్యాయం సారాంశం. 19వ అధ్యాయాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. దేవునికే మహిమ.